లో థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ప్రాబ్లం నంబర్ 3. ద కాస్ట్ ఆఫ్ డిజింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిజింగ్. అయితే ఒక వెల్ని డిజింగ్ చేస్తుంటే వెన్ ఇట్ కాస్ట్ 150 ఫర్ ద ఫస్ట్ మీటర్, మొదటి మీటర్ని తవ్వడానికి అయ్యే ఖర్చు అంత 150 రూపీస్ అంట. అక్కడి నుంచి రైజెస్ బై 50 ఆఫ్ ఈచ్ సబ్సీక్వెంట్ మీటర్, అక్కడి నుంచి ప్రతి మీటర్ కూడా 50 రూపాయలు పే చేస్తున్నారట. అయితే ఇది మనకి ఏపీలో ఉంటుందా లేదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందా లేదా అని అడిగాడు. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేసేద్దాం. ఇది చిన్న లెక్క, బుల్లి లెక్క, ఇలాగనేసరికి అయిపోద్ది. ఓకేనా? సో ప్రాబ్లం నెంబర్ 3. సొల్యూషన్ అని రాయండి నాన్న. ఓకేనా? రాసి ఫస్ట్ ఏం రాస్తారంటే కాస్ట్ ఫర్ డిజింగ్ ద ఫస్ట్ మీటర్. ఓకేనా? కాస్ట్ ఫర్ డిజింగ్ దేనికి? ఫస్ట్ మీటర్కి. ఫస్ట్ మీటర్కి అయిన కాస్ట్ ఎంత నానా? కాస్ట్ ఎంత? 150 రూపీస్. సో 150 రూపీస్ రాసేసాను. ఇప్పుడు అక్కడి నుంచి సబ్సీక్వెంట్ మీటర్స్ ప్రతి మీటర్కి ఎంత అన్నాడు? 50 రూపీస్ అన్నాడు. ఓకేనా? సో అదే రాసేద్దాం. కాస్ట్ ఫర్ డిగ్గింగ్ సబ్సీక్వెంట్ మీటర్స్. ఓకేనా? సబ్సీక్వెంట్ మీటర్స్ ప్రతి సబ్సీక్వెంట్ మీటర్కి ఎంత అన్నాడు? 50 రూపీస్ అన్నాడు. సో ఆ 50 రూపీస్ కూడా రాసేసాను. ఓకేనా? సో ఫస్ట్ మీటర్కి 150 రూపీస్ అది రాసేసాం, సబ్సీక్వెంట్ మీటర్స్కి 50 రూపీస్ అని కూడా రాసేసాం. సో దట్ ఈజ్ ఇదంతా ఒక బ్రాకెట్లో రాసుకున్నాను, ఒక టేబుల్ లాగా. ఓకేనా? సో ఇలా ఒక టేబుల్ రాయండి. రాసి ఏం రాస్తారంటే టేబుల్లో పైన మీటర్, కిందనేమో కాస్ట్ అని రాయండి. పైన ఏమో ఏం రాస్తారు? మీటర్స్ అని రాస్తారు. ఓకేనా? కిందనేమో కాస్ట్ అని రాస్తారు. ఇప్పుడు ఫస్ట్ మీటర్కి వాడే ఇచ్చేసాడు 150 రూపీస్ అవుతుందని. ఓకేనా? అక్కడి నుంచి ప్రతి మీటర్కి ఎంత కలపాలి? 50 రూపీస్ కలపాలి. కాబట్టి ఇదేమో ఒక సెకండ్ మీటర్, ఇదేమో ఒక థర్డ్ మీటర్, ఇదేమో ఒక ఫోర్త్ మీటర్, అలా సెకండ్ మీటర్ ఈ 150కి 50 కలపాలి. 150 + 50 అంటే 200 అవుతుంది. సెకండ్ మీటర్కి ఎంత అవుతుంది? 200 రూపీస్ అవుతుంది. తర్వాత థర్డ్ మీటర్కి ఈ 200కి 50 రూపీస్ కలపాలి. 200 × 50 250 అవుతుంది. సో ఫోర్త్ మీటర్ ఈ 250కి మరొక 50 ఎక్స్ట్రా అవుతుంది. అంటే ఫోర్త్ మీటర్కి 300 అవుతుంది. ఓకేనా? ఇలా ఎన్ని మీటర్స్ అయితే అలాగా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మీటర్కి మాత్రం 150 తీసుకుంటారు. అక్కడి నుంచి ఎవ్రీ మీటర్కి 50 పెంచుకుంటూ వెళ్తారు. ఓకేనా? సో ఆ విధంగా మనకు టేబుల్ అనేది వచ్చింది. ఇప్పుడు ద లిస్ట్ ఈజ్, ఇక్కడ వచ్చిన లిస్ట్ని ఒకసారి రాసేద్దాం. దట్ ఈజ్ ద లిస్ట్ ఈజ్ ఎంత వేసి వచ్చింది? ఫస్ట్ ఏమో 150, తర్వాత ఏమో 200, తర్వాత ఏమో 250, తర్వాత ఏమో 300, అలా 50 వేసి పెరుక్కుంటూ వెళ్తుంది అండ్ సో ఆన్. ఓకేనా? సో ఇక్కడ హియర్ ఇక్కడ D = A2 - A1 A3 - A2 A4 - A3 అలాగే వెళ్తే ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ 200 - 150 250 - 200 300 - 250. ఇలా ప్రతి సందర్భంలో కూడా మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనేది మనకి ఎంత వస్తుంది?
50 వస్తుంది. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి వాడిచ్చిన ఈ లిస్ట్ అనేది ఏపీని రిప్రజెంట్ చేస్తుందా చేయదా, అదే రాస్తాం. ద గివెన్ సిచ్యువేషన్ రిప్రజెంట్స్ ఏపీ అని రాస్తాం. ఓకేనా. కామన్ డిఫరెన్స్ ప్రతి సందర్భంలో 50 తేడా ఉంది. 200కి 150కి 50 తేడా, 250కి 200కి 50 తేడా, 300కి 250కి 50 తేడా. అంటే కామన్ డిఫరెన్స్ సేమ్ అయిందంటే అవి ఏపీలో ఉన్నట్లే. ఓకేనా. దేర్ఫోర్ చూడండి, దేర్ఫోర్ ద గివెన్ సిచ్యువేషన్, ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అనేది ద గివెన్ సిచ్యువేషన్ రిప్రజెంట్స్ the given situation represents an AP, arithmetic progression, an AP ఒక ఏపీని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. ఇది థర్డ్ ప్రాబ్లం నాన్న, ఈజీగా ఉంది కదా. ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం అయితే ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి 4 సమ్స్ అయిపోయినట్లే. సో ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూసేయండి. ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ 4. The amount of money in the account every year when 10,000 is deposited at compound interest at 8% per annum. నానా ఒక డిపాజిటెడ్ అకౌంట్లో ఉన్నటువంటి మనీ అనేది ఇనీషియల్గా 10,000 ఉందంట. ప్రతి ఇయర్ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. ఎంత శాతం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8%. ఇలా ప్రతి సంవత్సరం కూడా 8% పెంచుకుంటూ వెళ్తుంది. ఇది సిచ్యువేషన్ మనకి ఇచ్చాడు. ఈ సిచ్యువేషన్లో వచ్చినటువంటి అమౌంట్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో లేదో చూడాలి. ఓకేనా. సో చూసేద్దాం నాన్న. ఆన్సర్ జాగ్రత్తగా చూడండి. సో ప్రాబ్లం నెంబర్ 4 నాన్న, ప్రాబ్లం నెంబర్ 4 ఇదే లాస్ట్ ప్రాబ్లం, వర్కింగ్ ప్రాబ్లం, మరి ఇంక ఉండవు. ఓకేనా. సో సొల్యూషన్ రాస్తున్నాను నాన్న, జాగ్రత్తగా చూడండి. సొల్యూషన్. సో మనకి వాడు ప్రాబ్లంలో ఏమిచ్చాడు? అమౌంట్ డిపాజిటెడ్ ఇనీషియల్లీ, మొట్టమొదటిసారిగా అందులో డిపాజిట్ చేసిన అమౌంట్ ఇచ్చాడు 10,000 అని. అదే రాసేద్దాం. అమౌంట్ డిపాజిటెడ్, అమౌంట్ డిపాజిటెడ్ ఇనీషియల్గా డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంతనా? 10,000 రూపీస్. ఓకేనా. ఇనీషియల్గా డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? 10,000. అయితే బ్యాంక్ వాడికి ఇస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేట్ ఎంత రానా? 8% per annum అన్నాడు, అంతేనా. సో 8%. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మొత్తానికి ఫార్ములా ఏంటి నాన్న? అమౌంట్కి ఫార్ములా అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 ఓల్డ్ పవర్ n. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్నటువంటి ఫార్ములా. ఏ అంటే అమౌంట్ నాన్న, పి అంటే ప్రైస్, ఎంతైతే డిపాజిట్ చేశాడో అది, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వడ్డీ వస్తుంది. దాన్ని పీకి కలిపేస్తే అంటే వచ్చిందే మొత్తం. అంటే మొత్తము అంటే ఏంటి? మనం డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ప్లస్ మనకు వచ్చిన వడ్డీ, ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది టోటల్ అమౌంట్. ఓకేనా. సో అమౌంట్కి ఫార్ములా ఏంటి? పి ఆఫ్ 1 + r/100 ఓల్డ్ పవర్ n. ఓకేనా నాన్న. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది నాన్న? ఫస్ట్ ఇయర్ నాన్న, ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం ఆ అమౌంట్ ఎంత అవుతుందంటే ఫస్ట్ పి ఎంత నాన్న? 10,000 కదా. సో 10,000 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న? ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% నాన్న బై 100 హోల్ పవర్. ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎన్ వాల్యూ 1 తీసుకుంటాం. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే జాగ్రత్తగా చూడండి, 10,000 ఇంటూ ఇది 108/100 అవుతుంది నాన్న. ఓకేనా. ఎలా అవుతుంది? 100 1 100, 100 + 8 108, 108/100 నాన్న. సో ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుందంటే 10,800 వస్తుంది. ఫస్ట్ ఇయరు 10,000 అసలు, 800 ఇంట్రెస్ట్ వస్తుంది నాన్న. ఇది ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్. అలాగే ఇంకా 2-3 సంవత్సరాలు చూస్తే కానీ ఆ టర్మ్స్ అనేవి ఏపీలో ఉన్నాయో లేవో చెప్పలేం. సో సెకండ్ ఇయర్ నాన్న. సో సెకండ్
సెకండ్ ఇయర్లో ఫార్ములా ఏంటి? 10,000 అసలు మరియు 1+r/100 2 ఇయర్స్ కదా నాన్న, హోల్ స్క్వేర్. సెకండ్ ఇయర్ కాబట్టి వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది కాబట్టి స్క్వేర్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 10,000 1+8/100 హోల్ స్క్వేర్. ఓకేనా నాన్న? సో దీన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి, 10,000. సో మరలా ఇందాకలాగే ఇదేమవుతుంది? 108/100. కానీ ఇప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు వస్తుంది నాన్న. 108/100 ఇంటూ 108/100. ఓకేనా? సో ఇక్కడ 2 zeros, 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, అంటే ఇక్కడ టోటల్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 108 ఇంటూ 108 మనం మల్టిప్లై చేస్తే 11,664 వస్తుంది నాన్న. 11,664. 108 స్క్వేరు 11,664. ఓకేనా? సో ఇది సెకండ్ ఇయర్ వచ్చినటువంటి అమౌంట్. ఇంకొక ఇయర్ చూసేసి ఈ 3 టర్మ్స్ కూడా ఏపీలో ఉన్నాయో లేవో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో థర్డ్ ఇయర్ నాన్న, థర్డ్ ఇయర్. సో థర్డ్ ఇయర్ కూడా 10,000 1+r/100 హోల్ క్యూబ్. థర్డ్ ఇయర్ కాబట్టి ఇది 3 సార్లు వస్తుంది కాబట్టి క్యూబ్ నాయన. ఇప్పుడు చూడండి, సో 10,000 ఇంటూ 108/100 ఇంటూ 108/100 మొత్తం 3 టైమ్స్ వస్తుంది. 108/100. సో చూడండి, ఈ 2 zeros, 2 zeros, ఈ 2 zeros, ఈ 2 zeros, ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇందాక 108లో 2 ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ మూడింటిని ఒకదానితోటి మల్టిప్లై చేసి కిందన ఒక 100 ఉంది నాన్న. ఈ 100తో డివైడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 12,597.2 ఇంత వస్తుంది నాన్న. దగ్గరగా 8 8 64, 4 8 32, ఇదిగోండి చివరిన 2. ఓకేనా? సో 12,597.2 వస్తుంది. ఇది థర్డ్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఎంత అయింది? 10,800 అయింది. సెకండ్ ఇయర్ ఆ 10,000 ఎంత అయింది? 11,664 అయింది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఎంత అయింది? 12,597 అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఒక 3 సార్లు రాస్తాం నాన్న. ఇప్పుడు ద టర్మ్స్, ఇప్పుడు మనకి ఒక 3-4 పదాలు వచ్చాయి చూడండి. ఫస్ట్ ద టర్మ్స్ 3 పదాలు వచ్చాయి కదా. స్టార్టింగ్లో అమౌంట్ ఎంత ఉండేది? 10,000 ఉండేది. అది ఫస్ట్ ఇయర్ ఎంత అయింది? 10,800 అయింది. ఓకేనా? సో చూడండి, కొంచెం గ్యాప్ ఇద్దాం, అన్నిటికీ కామాలు ఉండడం వల్ల మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. స్టార్టింగ్లో 10,000 కామా, తర్వాత 10,800 కామా 11,664 అండ్ సో ఆన్ ఇలా వచ్చాయి. అంతేనా కాదా? హియర్ ఇక్కడ A2 మైనస్ A1 చేయండి నాన్న. A2 అంటే 10,800 మైనస్ A1 అంటే 10,000. ఇవి రెండు మైనస్ చేస్తే మనకి D అనేది 800 వస్తుంది నాన్న. ఎంత వచ్చింది? 800. 10,800కి 10,000కి డిఫరెన్స్ 800 మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ నాన్న, తర్వాత A3 మైనస్ A2 చెయ్యండి నాన్న. A3 మైనస్ A2. A3 అంటే 11,664 మైనస్ A2 అంటే 10,800 నాన్న. ఓకేనా? సో 11,664 నుంచి 10,800 తీస్తే 864 వస్తుంది మనకి. ఎంత వస్తుంది? 864. ఇదేమో 800 వచ్చింది, ఇదేమో 864 వచ్చింది. కాబట్టి కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉందా? సేమ్ రాలే. కాబట్టి ఇది ఏపీ అవ్వదు. కాబట్టి ఇక్కడ నేనేం రాస్తున్నానంటే దేర్ ఫోర్ A2 మైనస్ A1 డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. కాబట్టి ద గివెన్ సిచ్యువేషన్
ద గివెన్ సిచ్యువేషన్ doesn't shown an AP ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అనేది ఏపీని రిప్రజెంట్ చేయదు. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి 4 వర్కింగ్ సమ్స్ కూడా అయిపోయాయి. ఓకేనా? చూడండి, ఇవి ఒక 3, అదేవిధంగా ఫస్ట్ సమ్ ఒకటి, ఇదిగోండి ఈ ఫస్ట్ సమ్ ఒకటి. మొత్తం ఫస్ట్ ప్రాబ్లంలో మనకు 4 సమ్స్ ఇచ్చాడు. ఆ 4 కూడా వర్కింగ్ వే. ఓకేనా? ఈ 4 సమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? సో దీంతో మనం ఫస్ట్ సమ్ని కంప్లీట్ చేసుకున్నాం.